ఈ రోజు ఈ వీడియోలో రేఖా చిత్రం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ లీడ్స్ గా జాఫిన్ టీచాకో డైరెక్షన్ లో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, రాజేంద్రన్ అనే బాగా డబ్బున్న వ్యక్తి ఓ రోజు సడన్ గా ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. తను చనిపోయే ముందు ఫేస్బుక్ లైవ్ లో 40 ఏళ్ల క్రితం తను తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి ఓ అమ్మాయిని చంపి అడవిలో పాతి పెట్టామని కన్ఫెస్ చేస్తాడు. తను చెప్పినట్టే పోలీసులకి అడవిలో ఒక స్కెలిటన్ దొరుకుతుంది. దాంతో ఈ కేసుని మన హీరో వివేక్ తన పై అధికారితో కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో చనిపోయిన అమ్మాయి పేరు రేఖ అని, 1985 లో తను మమ్ముట్టి గారు హీరోగా చేసిన ఓ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిందని తెలుస్తుంది. కానీ ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, తన ఫ్యామిలీ ఎవరు లాంటి వివరాలు ఏవి తెలియవు. ఇది చాలదు అన్నట్టు కేసులో ఉన్న ఐ విట్నెస్లంతా ఒక్కొక్కరిగా చనిపోవటం మొదలెడతారు. అలాగే డిపార్ట్మెంట్ లో కొందరు ఈ ఇన్వెస్టిగేషన్ ని ఎలాగైనా తొక్కేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో వివేక్ ని కూడా కేసు నుంచి తప్పించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో వేస్తారు. కానీ వివేక్ మాత్రం ఈ కేసుని వదలకుండా రేఖకి ఏం జరిగిందో ఖచ్చితంగా బయట పెట్టాలి అని డిసైడ్ అవుతాడు. మరి తర్వాత ఏం జరిగింది, అసలు ఈ రేఖ ఎవరు, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ అయిన తన్ని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, 1985 లో అసలు ఏం జరిగింది, ఈ కేసులో ఉన్న ఐ విట్నెస్లంతా ఒక్కొక్కరుగా ఎలా చనిపోతున్నారు, దీని వెనక ఎవరున్నారు, చివరికి ఈ కేసుని మన వివేక్ ఎలా సాల్వ్ చేశాడు, ఈ ప్రాసెస్ లో తను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా సాగింది. ఓ మర్డర్ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటది, ఆధారాలు ఎలా సేకరిస్తారు, వాళ్ళ ప్రొసీజర్ ఏంటనేది చాలా బాగా రియలిస్టిక్ గా చూపించారు. ఒక్కోసారి క్రిమినల్ ఎవరో తెలిసినా సరైన ఆధారాలు లేకపోతే పోలీసులు కూడా ఏం చేయలేరు. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఇందులో మన వివేక్ ఎదురవుతుంది. రేఖని హత్య చేసింది ఎవరో వివేక్ కి తెలుసు, కానీ ఆ మర్డర్ వెనుకున్న మోటివ్ ఏంటో తెలియదు. ఆ మోటివ్ కనుక్కోవటమే ఈ సినిమా. అంటే మోటివ్ తెలియకపోతే కేసు నిలబడే అవకాశం తక్కువ. ఇందులో రైటింగ్ చాలా క్లవర్ గా బాగుంటది. రేఖ హత్య వెనుకున్న రీజన్ కొంచెం సింపుల్ గానే అనిపించినా దాన్ని రివీల్ చేసిన విధానం మాత్రం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడుతుంది. ఇందులో పర్ఫార్మెన్స్లు, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రైటింగ్, డైరెక్షన్ లాంటివన్నీ చాలా బాగా కుదిరాయి. ఈ సినిమా గురించి నేను మరీ ఎక్కువేం మాట్లాడను, ఎందుకంటే మీరు ఎంత తక్కువ తెలుసుకొని వెళ్తే అంత థ్రిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా మలయాళం వాళ్ళకి బాగా నచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 1985 లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కి ఫిక్షన్ జోడించి ఈ సినిమా తీశారు. ఇది వాళ్ళకి భలే థ్రిల్లింగ్ గా అనిపించే అవకాశం ఉంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాని ట్రై చేయండి. ప్రస్తుతానికి ఇది థియేటర్స్ లో రన్ అవుతుంది, మలయాళం వర్షన్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఎలాగో సబ్ టైటిల్స్ వేస్తారు కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు. అది విషయం.